F2 ఫుడ్ అండ్ ఫన్. ఇట్లు కాదు, ఈరోజు ఏం ఆర్డర్ చేయని తిందాం? ఏం తిందామురా? ఆగు. ఏంటి ఇప్పుడు గేమ్ పెట్టి ఫుడ్ పెట్టి బిల్లు వాళ్ళ చేత కట్టించి మనం ఫన్ చేద్దాం. ఏమంటావు? ఇది మారదండి. ఎప్పుడైనా రెస్టారెంట్కి వస్తే బిల్లు మనం కట్టుకోవాలి. ఇది అలా కాదు. ఇక్కడికి వచ్చి కంటెస్టెంట్లను ఎత్తుక్కొని వాళ్ళకు ఒక గేమ్ పెట్టి వాళ్ళ చేత బిల్లు కట్టించి తిరిగి ఇప్పుడు ఫీల్ అవుద్ది. Don't leave this fellow. Give him to the cop. అంతే కదా, లేదా బిల్లు నాకు ఇస్తుంది వాళ్ళకి గెలిస్తే. మనం థ్రిల్ ఫీల్ అవడానికే కదా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసేది. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేయి. ప్లాన్ చేద్దామా? నా పద. సరే, రెడీ. యా హాయ్, ఐఎమ్ నితిన్ కృష్ణ. మనీషా. షీ ఈజ్ సహర్ కృష్ణన్. హాయ్, మీ పేరు? కృష్ణవేణి. మీరు మనీషా? మనీషా. ఓ మనీషానా? మీరు మనీషా అన్నట్టు వినబడింది. మనీషానా? మీది ప్రాపర్ హైదరాబాదేనా ఎక్కడైనా? లేదు, విలేజ్. ఇక్కడే ఉంటాం. ఓకే. బేసికల్గా మీరు దేనికి వచ్చారు ఇట్లు రెస్టారెంట్కి? స్నాక్స్ తిందామని. మీరిద్దరు సిస్టర్సా? ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఒకే సింక్లో ఉన్నారు, బాగుంది. సో లెట్స్ బి ఫ్రెండ్స్. మేము కూడా మీ ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయామా ఫ్రెండ్స్? నువ్వు అయిపోయావు లేదా? నువ్వు అయిపోతావు. సో బేసికల్గా ఏంటి అంటే మేమిద్దరం కూడా ఫ్రెండ్స్. మేము తినడానికి వచ్చాం. బట్ ఏంటంటే లిటిల్ బోరింగ్ కదా. స్నాక్స్ వచ్చే టైంలోని విల్ ప్లే వన్ గేమ్. ఇఫ్ ఇన్ కేస్ గేమ్లోని ఒక 3 రౌండ్లు పెడతాను నేను. మీకు ఓకే అనుకుంటే ఓకేనా? సో ఒక 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు ఏదైతే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డిష్కి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే. అలాగే సెకండ్ రౌండ్ కూడా అలాగే పెడతాను. అప్పుడు ఒక డిష్ తెప్పిస్తాను నేను. సో అది కూడా మీరు ఆ రౌండ్ విన్ అయితే ఆ డిష్ కూడా మీకే ఫ్రీ. ఓకే. అండ్ థర్డ్ రౌండ్ కూడా అంతే. సో మీరు సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ రూపీ ఎందుకు పే చేయకూడదు అని అంటే మేము పెట్టే గేమ్స్ కానీ మీరు విన్ అయితే లేదు అంటే ఫైనల్ రౌండ్ దగ్గర ఒక డీల్ ఉంది. ఆ డీల్ ఇప్పుడు కాదు, లాస్ట్ లో చెప్తాం. మరి మీకు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే, ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదామా? యా. తెలుగులో మాట్లాడుట. మీకు తెలుగు వచ్చా? తెలుగు. మీకు థింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ రౌండ్ లో 3 ఛాన్సెస్ ఇస్తాను. ఓకే. ఈ 3 ఛాన్సెస్ లో అట్లీస్ట్ మీరు 2 అచీవ్ చేయాలి. తెలుగు వచ్చి అన్నారు కదా, సో నేను కొన్ని పదాలు అడుగుతాను ఇంగ్లీష్లో. అవి మీరు తెలుగులో చెప్పాలి. ఎస్, నేను ఆంగ్లంలో అడిగిన దానికి మీరు తెలుగులో సమాధానం చెప్పాలి. ఓకేనా? డన్. గ్లాస్ ఉంటుంది కదా, లైక్ ఈ గ్లాస్, దీన్ని తెలుగులో ఏమంటారు? గ్లాస్ అనే అంటారు తెలుగులో. గ్లాస్ అని ఎందుకు అంటారు? అయితే ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ గ్లాస్. వావ్, ఎలా మనీషా? సో నీకు తెలీదు. ఓకే, అంతే. నార్మల్ గా అయితే గ్లాస్ అని తెలుసు, ఎగ్జాక్ట్ గా ఏమంటారో తెలియదు. మీరు కూడా బాగా ఆలోచించండి. తెలంగాణలో గిలాసా అంటారు. గిలాసా అంటారు, బట్ తెలుగులో ఏమంటారు? గిలాసా అని అంటారు తెలంగాణలో. తెలుగులోనే కదా అది. మీరు బాగా ఆలోచించండి, మీ బ్రెయిన్ కి పదును పెట్టండి. ఇది ఇంగ్లీష్ లో గ్లాస్ అయినప్పుడు తెలుగులో గిలాస్ ఎందుకు అవుద్ది? వేరేది ఏదో అవుతుంది. అది ఏంటనేది చెప్పాలి మీరు. అదైతే మేమే చెప్తాం కదా, మీరు మమ్మల్ని అడగడం ఎందుకు అనుకుంటాం. మరి అదే కదా ట్విస్ట్. రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తుంది. నాకు తెలిసి గ్లాసే అనుకుంటాము. బాగా డిస్కస్ చేసుకోండి, బాగా ఆలోచించండి. ఓకే, మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పలేకపోయారు. ఇప్పుడు సెకండ్ వన్ చాలా ఈజీ. కార్ని తెలుగులో ఏమంటారు? కారుని తెలుగులో ఏమంటారు? కార్ని ఇంగ్లీష్ లో CAR అంటారు. మరి తెలుగులో ఏమంటారు? కాకు దీర్ఘం పెడితే కార్, ర్ర పెడితే ర్ర కాదు. అది గుర్ర అవుతుంది. చెప్పు మనీషా, యూ కెన్. నువ్వు చెప్పగలవు. ప్లీజ్ కమ్ అవుట్. 4 చక్రాలైన బండి అంటారు. ఒక స్టీరింగ్ ఉన్న వెహికల్ అనరా? కార్ని ఏమంటారు తెలుగులో? తెలుగు కార్ మేబీ. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి. అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళని తెలుసు, కానీ ఇంత తెలివైన వాళ్ళని నాకు తెలియదు. వాహనం అంటారు. ఏ వాహనం?
వాళ్ళకి తెలియదు. ఓకే, మీరు సెకండ్ క్వశ్చన్ మీరు చెప్పలేకపోయారు. ఇప్పుడు థర్డ్ వన్ చాలా ఈజీ. దాని ఆన్సర్ చెప్పలేదు మీరు. నేను అప్పుడు ఎందుకు చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. మీకు తెలియదు కదా. మాకి బిల్లు మేము పే చేస్తున్నప్పుడు రూల్స్ మేము పెడతాం, మేము పాటించాం. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. థర్డ్ ఏంటంటే మన అందరికి బాగా ఇష్టమైన ఫెస్టివల్ వినాయక చవితి. వినాయక చవితి గురించి తెలుగులో కంప్లీట్గా దాని యొక్క విశేషం ఏంటి, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది కంప్లీట్ తెలుగులో చెప్పాలి, ఒక్క ఆంగ్ల పదమును కూడా వాడకుండా. అది కూడా 1 నిమిషంలో. ఎస్, ఇట్స్ టైం స్టార్ట్స్ నౌ. వినాయకుని విగ్రహం మన ఇంటి దగ్గర నిష్ఠించుకుంటాము. మనము 11 రోజుల వరకు మనం పూజించుకుంటాము. చెప్పండి. అంతే కదా, చెప్పండి. 11 రోజుల వరకు మనం పూజించుకుంటాము. ఒక రోజుకి ఒక ఆహారం పెట్టి మనం పూజించుకుంటాము వినాయకుడిని. 11 రోజుల తర్వాత మనము నిమజ్జనం అదే చేసుకుంటాము. ఈ 11 రోజులు ఎందుకు జరుపుకుంటాము అంటే వినాయక చవితి అనేది మనకి చాలా స్పెషల్. ఎందుకు అయిపోయింది. స్పెషల్ వచ్చేసింది. యు ఆర్ డిస్క్వాలిఫైడ్. మీరు ట్రై చేయండి. వినాయక చవితి ఎందుకు చేసుకుంటామంటే వినాయకుడు రాస్తాడు కదా, రాస్తూ అతను చాలా రాస్తారు, ఏదో రాస్తారో తెలియదు రాస్తూ అతని పళ్ళు ఉంటుంది కదా, దంతంతో రాస్తూ ఉంటాడు బుక్ లో పుస్తకంలో. అయిపోయింది, ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్. తనని తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచుతారు, అందుకే వినాయక చవితి చేసుకుంటారు. ఈ విషయం తెలియక మా వాళ్ళందరూ ఎలా పడితే అలా చేసేసుకుంటారు వినాయక చవితి. అదే కదా, వినాయక చవితి ఎలా చేసుకుంటారు అన్నది మీకైనా తెలుసా? ఒకసారి ఆలోచించండి. మీకు తెలవకపోతే ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా చూసి తెలుసుకోండి వినాయక చవితి ఎందుకు చేసుకుంటారు. మా మనీషా, మా కృష్ణవేణి చాలా అద్భుతంగా చెప్పారు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో. ఆ పూజా విధానం చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు. అది నిజమైన పూజా విధానం కాదు, మీరు మాకు చెప్పండి. అద్భుతంగా ఈ రౌండ్ ని డిస్క్వాలిఫై అయిపోయారు. Yes. ఒక్క రౌండ్ ఒక్కటి కూడా నేను ఒక గెలవకుండా. మంచి డిష్ తెప్పిద్దాం అనుకున్నాను, మీరు చెప్పలేదు. విల్ గో ఫర్ సెకండ్ రౌండ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి మనం సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు సెకండ్ రౌండ్. టంగ్ ట్విస్టర్. ఇప్పుడు ఈ రౌండ్ ఏంటి అంటే కంప్లీట్ టంగ్ ట్విస్టర్ రౌండ్. ఈ టంగ్ ట్విస్టర్ రౌండ్ లో ఏంటి అంటే ఈసారి నేను ఫుడ్ మీ కళ్ళ ముందు పెట్టి అప్పుడు టంగ్ ట్విస్ట్ ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. మరి ఇంకెందుకు లేటు, ఆర్డర్ చేసే. భీమవరం ముంత మసాలా. సో ఈ భీమవరం ముంత మసాలాని ఎస్ ఇప్పుడు వీళ్ళ ముందు పెడుతున్నాం. పెట్టి మనం వీళ్ళకి ఇచ్చే ఒక టంగ్ ట్విస్ట్ వీళ్ళు చెప్తే మాత్రం ఇది ఖచ్చితంగా వీళ్ళే తినేస్తారు. మీరిద్దరు చెప్పలేకపోయారు అనుకో, మా ఇద్దరిలో ఒకరికి వస్తుంది. కాదు, మన ఇద్దరికి వస్తుంది. సో మన టంగ్ ట్విస్టర్ వచ్చేసి గాడిలోన కందిపప్పు, ఓకే, గాది కింద పందికొక్కు. గాడి మీద పందిపప్పు, గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు. చెప్పు, గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు. ఎస్, ఇవి ఒక ఛాన్స్ లో నువ్వు 6 times చెప్పాలి. అలాగే 3 chances ఇస్తాను. ఆ 3 chances లో 2 chances ఖచ్చితంగా నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. అంటే 2 సార్లు నువ్వు గెలవాలి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, 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 గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి. గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు. ఓకే, ఇంకొకటి కూడా ఉంది. ఆ మూడోసారి కూడా కొట్టే. ఏదో ఒకటి ఒకసారైనా ఓడిపోతే మా మనసు శాంతిస్తుంది కొంచెం. రెడీ? 3, 2, 1 గో. గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు. ఓకే, సో మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్ మాత్రం మనీషానే. ఎందుకంటే కనీసం కన్ఫ్యూజ్ కాకుండా టంగ్ ట్విస్ట్ ఇలా కూడా చెప్పొచ్చా అని చెప్పి ప్రూవ్ చేసింది. సో కంగ్రాచులేషన్స్ మనీషా. థ్యాంక్ యూ. సో ఇంత స్పెషల్ డిష్ భీమవరం ముంత మసాలా, ఈ స్పెషల్ డిష్ మీకోసం. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్ అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు.
ఎలా ఉంది? చాలా స్పైసీగా ఉంది, బాగుంది. చాలా స్పైసీగా ఉంది అంట అండి, అండ్ చాలా బాగుంది అంట. మీరందరూ ఈవినింగ్ స్నాక్స్ కి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ముంత మసాలా, భీమవరం ముంత మసాలా. అది కూడా మన ఇట్లులో రోడ్ నెంబర్ 45. ఎస్. మనీషా బాగుందా? బాగుంది. తిను మరి. తింటుందిలే, నీకు పెట్టట్లేదని. తినండి మీరు కూడా. బా చూసావా అది. అరే టూ మచ్, దిస్ ఈస్ టూ మచ్. ఏంటి మేము ఫ్రెండ్స్ వాళ్ళు తినాలి కలిపి. మన ఇద్దరం తినాలి దాతిని. మన ఇద్దరం తినాలి దాతిని. ఏంటి నువ్వు నాతో వచ్చి అతనితో సరే, సరే. తింటున్నావు? పర్లేదే. వాళ్ళని మాత్రం తిన్నివ్వు, మనం మాత్రం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ లో వచ్చిన ఫుడ్ మాత్రం మనమే కొట్టేద్దాం, ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ లో ఏంటి అంటే నేను ఒక 2 ఐటమ్స్ మీకోసం తెప్పిస్తాను. ఒక టైం లిమిట్ పెడతాను. ఇందాక మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పాను కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు అప్లై అనమాట. ఏంటి అంటే నేను ఇచ్చిన టైం లిమిట్ లో మీరు కానీ తినేస్తే మీరు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తినలేకపోతే మీరు బిల్ పే చేయాల్సి ఉంటుంది. పెరుగు మిర్చి బజ్జీ, మీరు చాలా మిర్చి బజ్జీలు చూస్తుంటారు, బట్ ఇట్లులో స్పెషల్ పెరుగు మిర్చి బజ్జీ అన్నమాట. స్పైసీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది, టేస్టీతో పాటు కలర్ఫుల్ గా కూడా ఉందండి. చూస్తుంటేనే Exactly. నాకే తినాలనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఇంకోటి బెజవాడ సల్ల పునుగులు, బెజవాడలో బాగా ఫేమస్. దీంతో పాటు ఒక పచ్చడి ఇస్తారు, అది ఇంకా టేస్టీగా అది ఉంటుంది. టమాటో పచ్చడి. ఎస్, చూడడానికి బాగున్నాయి కదా. Got on me to losing me up. Keep it going. I feel like moving. బాగుంది. సో ఇప్పుడు మీకు ఒకటి తినకొకటి ఇస్తాను. ఇచ్చిన టైం లిమిట్ లోపల ఈ 2 మీరు కంప్లీట్ చేయాలి. ద టైం లిమిట్ ఈస్ 1 minute. అలా అని కాదు, మీరిద్దరు షేర్ చేసుకున్నా మాకేం సంబంధం లేదు, కానీ మొత్తం కంప్లీట్ చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ, ఓకేనా? రెడీయా? ఓకే. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో మామూలుగా అయితే బేసికల్గా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మనీషా? అదే కదా. ఎందుకు లేడు మనీషా నీకు బాయ్ ఫ్రెండ్? సింగిల్ అయితే బెస్ట్ లైఫ్. ఏంటి ఇంత స్లోగా తింటున్నారు? నాకేమో 8 ఇచ్చారు, తనకేమో 4 ఇచ్చారు. మీరిద్దరు షేర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. అదేంటి అది ఎవరు తినట్లేదు? ఇప్పుడు మాకు ఏదేమైనా కానీ 2 ప్లేట్లు ఖాళీ అయిపోవాలి. తిను, మీ ఫ్రెండ్ కష్టపడి చెప్తుంది, తిను. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడా? ఆయన నెంబర్ తీసుకోమ్మా కొంచెం. వద్దు. మనీషా అయితేనే. మనీషా నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా? అరే టూ మచ్. ఎందుకు లేడు నీకు బాయ్ ఫ్రెండ్? అవసరం లేదు. Every time you try, I want to say goodbye, goodbye, bye, bye, bye. Even if you cry, then I just tell you why. Live on, born on, born on, born on, born on. 3, 2, 1, టైమ్ అప్. అది పెట్టేసుకోండి, తీసుకున్నారుగా చేత్తో. ఫైనల్ గా నేను థర్డ్ రౌండ్ లో చెప్పినట్టు మీరు కంప్లీట్ చేయలేకపోయారు. సో కాబట్టి ముందు తిన్నదానిది ఇప్పుడు ఇది మొత్తం బిల్లు మీరే కట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతారు? వాష్రూమ్కి వెళ్ళొస్తామండి. వద్దండి, ఇలాంటి తెలివితేటలు మేము సినిమాల్లో చాలా చేస్తామండి. బిల్లు వస్తుంది, మీరు బిల్లు కట్టేసి మీరు మిగతాది ఏమైనా చేసుకోవచ్చు. వాటర్ కావాలి మీరు ఎలా వాటరే కదా, వాటర్ నేను తెప్పిస్తా మనీషా. ఏం అక్కర్లేదు మనీషా, నేను తెప్పిస్తా కదా. ఆగండి, హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కడతాము. వద్దు, ఎదుగు వాటర్ కూడా వచ్చింది. మీకోసం వాటర్ తెచ్చాము. బిల్లు హ్యాండ్ వాష్ కి సింక్ తేలేరు కదా, హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ వాష్ కి సింక్ తేరారంట, బాగా మీకు తెలివిగా. కావాలంటే ఫింగర్ బౌల్ కూడా ఇక్కడికే తెప్పిస్తా.
కంఫర్టబుల్ గా ఉంటుంది. అంత శ్రమ ఎందుకండి మీకు, మేము వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాం. కష్టే ఫలి అన్నారు, అందుకే మాకు శ్రమ పడటం అంటే బాగా ఇష్టం. మేము శ్రమ పడతాం. మేము కూడా వెళ్ళి శ్రమ పడి వద్దు, మీ శ్రమ కూడా నేనే పడతాను. ఎవరి శ్రమ వాళ్ళు పడితే మీరు ఎవరు శ్రమ పడతానంటే మీ నెంబర్ నాకు ఇచ్చి శ్రమ పడండి. దాని బదులు బిల్లే కడదాంలే. ఇది బెటర్, అందుకే చెప్పా. మీ బిల్ వచ్చేసింది, మంచిగా బిల్ పే చేయండి. రిమైనింగ్ చల్ల పునుకులు, పెరుగు మిర్చి బజ్జీ తినండి. ఫైనల్ గా టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది కదా? బిల్లు కట్టిన తర్వాత కూడా బాగుంటది. ఓకేనా? బిల్లు కట్టేయండి. సో గాయస్, చూసారు కదా ఈ రోజు ఇడ్లీలో మన ఎంటర్టైన్మెంట్. మీరు ఎవరైనా సరే రోడ్ నెంబర్ 45 నియర్ బై ఉంటే ఖచ్చితంగా ఇడ్లీకి వచ్చి మీరు ఈ స్నాక్స్ అన్ని కూడా టేస్ట్ చేయాల్సిందే. మస్ట్ అండ్ షుడ్ గా ఈ 3 ఐటమ్స్: భీమవరం ముంత మసాలా, బెజవాడ చల్ల పునుగులు అండ్ పెరుగు మిర్చి బజ్జీ. దీస్ మస్ట్ అండ్ ట్రై. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మంచి రెస్టారెంట్ లో మంచి ఎపిసోడ్ తో మంచి కంటెస్టెంట్స్ తో కలర్ఫుల్ హీరోయిన్ మా సహర్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాం. డబుల్ ధమాకాకు మీరు రెడీగా ఉండండి. టేక్ కేర్. ది సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ. అవునండి, దీని బదులు మేమే వచ్చి మేమే తిని మేమే బిల్ కట్టుకుంటాం కదా. అందులో థ్రిల్ ఏ ఉంటది. మీరు వచ్చి మా పర్స్ కి బొక్క పెట్టారుగా. థ్రిల్ మాకు, బిల్లు మీకు. ఏం చేస్తాం ఓకే, బాయ్. We love you.